చిన్న సినిమాలు క్రేజీ ఎంటర్టైనర్స్ విషయంలో దూకుడు చూపిస్తున్నాయి ఓటీటీ సంస్థలు. మరి గ్రాండియర్ సినిమాలు స్వయంభూ, విశ్వంభర, వృషకర్మల సిచ్యువేషన్ ఏంటి? త్వరలో బాక్సాఫీస్ ముందుకొస్తున్న చిరు, నిఖిల్ సినిమాల స్టేటస్ ఏంటి? నిఖిల్ సిద్ధార్థ్ నటించిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ స్వయంభూ ఈ నెలలోనే థియేటర్స్ లోకి రావాల్సిన ఈ సినిమా విఎఫ్ఎక్స్ కారణంగా వాయిదా పడింది. సీజీ అవుట్పుట్ క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదని నిర్ణయించుకున్న స్వయంభూ టీం సినిమాని ఏప్రిల్ 10th కి పోస్ట్ పోన్ చేసింది. అయితే రీసెంట్ గా విడుదల చేసిన టీజర్ లో స్వయంభూ థియేటర్స్ లోకి వచ్చేది 2026 సమ్మర్ అని మెన్షన్ చేశారు. విడుదల తేదీ ఏప్రిల్ 10th లేకపోవడంతో సినిమా ఓటీటీ డీల్ ఇంకా పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. నిఖిల్ సిద్ధార్థ్ స్వయంభూ సినిమానే కాదు, మెగాస్టార్ చిరంజీవి, విశ్వంభర కూడా ఓటీటీ డీల్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నట్లు టాక్. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ విజువల్ వండర్ విఎఫ్ఎక్స్ కారణంగానే డిలే అవుతూ వస్తోంది. సినిమా విడుదలపై ఎప్పుడు ప్రశ్న ఎదురైనా సీజీ వర్క్ జరుగుతుందని చెప్తూ వస్తున్నారు మేకర్స్. ఈ విషయంలో విశ్వంభర సినిమా ఫైనల్ కాపీ చూసాకే ఓటీటీ డీల్ సెట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. రిలీజ్ కి రెడీగా ఉన్న స్వయంభూ, విశ్వంభర సినిమాలతో పాటు షూటింగ్ స్టేజ్ లో ఉన్న నాగచైతన్య, వృషకర్మ సినిమా కూడా ఓటీటీ డీల్ సెట్ కాలేదు. నాగచైతన్య కెరియర్లోనే భారీ బడ్జెట్తో పాన్ ఇండియా ప్రాజెక్టుగా వృషకర్మ తెరకెక్కుతోంది. తండెల్ మూవీ బ్లాక్ బస్టర్తో 100 కోట్ల హీరో అనిపించుకున్న నాగచైతన్య, అలాగే కార్తికేయ 2 సినిమాతో నిఖిల్ సిద్ధార్థ్తో పాటు అంతకు మించి మార్కెట్ ఉన్న మెగాస్టార్ సినిమాలు కేవలం విఎఫ్ఎక్స్ కారణంగానే ఓటీటీ డీల్ కష్టాలు ఎదుర్కొంటున్నాయి. మరి ఈ భారీ బడ్జెట్ సినిమాల ఓటీటీ రైట్స్ ఏ రేంజ్లో డీల్ సెట్ చేసుకుంటాయో వెయిట్ అండ్ సీ.